ఫ్రెండ్స్, రీసెంట్ గా ఒక సంఘటన జరిగిందండి. అదేంటంటే 32 వయసు అండి అతనికి. తర్వాత అతని పేరు భానుచంద్ర. జనగాల్లో 80 లక్షల ప్యాకేజ్ లో మంచి జాబ్ లో చేరాడు. అతను మంచి తెలివైన అబ్బాయి. అయితే ఈ ఏఐ వచ్చిన తర్వాత చాలా మందికి ఉద్యోగాలు పోయి మనందరికీ తెలుసు. అలాగే ఈ అబ్బాయి ఉద్యోగం కూడా పోయింది. తర్వాత ఆ అబ్బాయి ఏం చేశాడంటే బెంగళూరుకు వచ్చేసాడు. బెంగళూరు వచ్చేసి అక్కడ ఉంటున్నాడు. కానీ వాళ్ళ పేరెంట్స్ కి తనకి ఉద్యోగం పోయిందని, కెనడా నుంచి బెంగళూరు వచ్చారని పాపం చెప్పలేకపోయాడు. ఎందుకంటే అతను ఒక ఈగోగా ఫీల్ అయ్యాడు. అంటే నేను ఇంత టాలెంట్ ఫీల్ అని, మా పేరెంట్స్ ఏమనుకుంటారు నన్ను ఉద్యోగం తీసేస్తే అని ఏదో రకరకాలుగా ఫీల్ అయ్యి తానే అవమానంగా ఫీల్ అయ్యి ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉద్యోగం పోవడం రావడం అనేది సర్వసాధారణం అండి. ఎప్పుడు ఏ మనిషి ఒక చోట ఎప్పుడు శాశ్వతం కాదు. అందులో జాబ్ చేసే వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి, లేకపోతే ఈ కంపెనీ బాగాలేదని వేరే కంపెనీ చేంజ్ అవుతూ ఉంటాం. అది అలవాటు పడిపోవాలి. అయితే ఈ అబ్బాయి చాలా సెన్సిటివ్ గా ఫీల్ అయ్యాడు అనమాట. ఫీల్ అయ్యి ఏం చేశాడు, తనకి ఉద్యోగం పోయినట్టు గాని బెంగళూరులో ఉన్నట్టు గాని పేరెంట్స్ చెప్పలేదు. అయితే తనలో తాను మానసికంగా ఆ బెంగళూరులో కూడా జాబ్ రాలేదు. రాకపోయేసరికి చాలా డిప్రెషన్ కి లోన్ అయ్యాడు అనమాట. అయితే ఈ అబ్బాయితో పాటు ఈ అబ్బాయి యాక్చువల్ గా అయితే వీళ్ళ పేరెంట్స్ సిద్దిపేటలో ఉంటారండి. వీళ్ళు కూడా సిద్దిపేట వాళ్ళే. అయితే సిద్దిపేటలో ఒక అమ్మాయి ఉందన్నమాట. అమ్మాయి ముస్లిం అమ్మాయి అన్నమాట. అమ్మాయి పేరు షాజియా. అయితే చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. అయితే ఆ విధంగా ఒక 5 ఏళ్ళు వీళ్ళిద్దరు మంచిగా చిన్నప్పటి నుంచి పెరగడం వల్ల తెలియకుండానే ఒకరికొకరు ప్రేమలో పడ్డారనమాట. ఒక 5 ఏళ్ళు బాగా ప్రేమలో పడిన తర్వాత ఇతను కెనడా వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఎవరికి తెలియజేయకుండా రహస్యంగా పెళ్లి చేసేసుకున్నాడు. అది కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్పలేదు అనమాట. అయితే చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయి కూడా బాగా పరిచయం అనమాట. అలా ఆ పరిచయం ప్రేమగా మారింది అనమాట. వీళ్ళు ఒక 5 ఏళ్ళు బట్టి బాగా ప్రేమించుకున్నాక తర్వాత పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక మొత్తం వేరే అవ్వడం వల్ల వాళ్ళ పేరెంట్స్ కి చెప్పలేకపోయాడు అనమాట. అదొక బాధ ఉంది. అంటే అయ్యో మా పేరెంట్స్ చెప్పకుండా నేను పెళ్లి చేసుకున్నానే, పేరెంట్స్ ఏమంటారు, ఇలా ఒకదానికి ఒకటి తెలియకుండానే అబ్బాయి ఒక ఊబిలో చిక్కుపోయాడు అనమాట. ఇప్పుడు పేరెంట్స్ అన్నాకనండి మనం తప్పు చేసాం అనుకోండి, ఏంటో ఇలా చేసామన్నా అధికారం వాళ్ళకు ఉంటుంది. అలానే వాళ్ళు చంపేయడం, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోరా నువ్వు అని వాళ్ళు అందరూ దానికి సొల్యూషన్ ఆలోచిస్తారు, లేకపోతే మంచి ఐడియాలు ఇస్తారు. బాబు ఇలా చేస్తే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. అంతకన్నా పేరెంట్స్ ఏం చేయరు కదండి పాపం. అందులో ఇప్పుడు పేరెంట్స్ అర్థం చేసుకునే వాళ్ళే కానీ శిక్ష వేసే వాళ్ళు కాదు కదా. పాత రోజులు అయితే అమ్మో చుట్టాలు ఏమంటున్నారు, వాళ్ళు ఏమంటారు అని కొంచెం భయపడేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ కూడా పిల్లలకు తగ్గట్టుగానే, అంటే వాళ్ళకి నచ్చే విధంగానే మాట్లాడుతున్నారు. అలాగే పేరెంట్స్ కూడా అబద్ధం చేసుకోకూడదు కదా. వాళ్ళంతా వాళ్ళే ఊహించేసుకుని పేరెంట్స్ చెప్పలేదని ఈ అబ్బాయి తెలియకుండా ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు అనమాట. విడిపోయి చనిపోయాడు. ఎలా చచ్చిపోయాడంటే ఇంట్లో ఊరేసి చచ్చిపోయాడు. అయితే ఈ అమ్మాయి ఈ భార్య ఏం చేస్తుంది, IBM లో పనిచేస్తుంది అనమాట. అయితే పాపం నైట్ డ్యూటీకి ఆఫీస్కి వెళ్ళిపోయి మార్నింగ్ 7ంటికి వచ్చిందన్నమాట. తలుపు కొడుతోంది. ఎంతకి తలుపు తీయట్లా. అయితే పక్కన కింద వాచ్మెన్ అందరిని పిలిచి తలుపు కొడుతుంటే తీయట్లేదు, కొంచెం పగలు కొట్టించింది. పగలు కొట్టంగానే తాడికి ఊరేసుకుని ఆ భర్త శవం వేలాడడం చూసి ఈ అమ్మాయి చాలా షాక్ గురైంది మాట. ఏంటి ఇలా చచ్చిన, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం అలాంటి సన్నివేశం వస్తుందని. ఈ అమ్మాయి ఏం చేసింది, కాముగా వెళ్ళిపోయి 18 అంటే 18th అంతస్తుకి వెళ్ళిపోయి పైనుంచి ఆ అమ్మాయి కూడా చచ్చిపోయింది. ఎంత దారుణం అండి. ఒక ప్రాణానికి 2 ప్రాణాలు పోయాయి. ఎందుకండి ఇలా ప్రాణం తీసుకోవడం తీసేయడం ఇవన్నీ ఈజీ అయిపోయాయి. అది కాదు కదా పద్ధతి. ప్రాణం అనేది చాలా విలువైంది. ఇప్పుడు ఉద్యోగం ఏముందండి వాళ్ళు కాకపోతే ఈ అబ్బాయికి ఇంకా మంచి ఉద్యోగం వచ్చేదేమో. ప్రతి మనిషి కూడా డిప్రెషన్ కి లోన్ అవ్వకుండా పోలే ఈ ఉద్యోగం ఎందుకు పోయింది, లేకపోతే ఇది ఎందుకు పోయిందో, ఇది మన మంచి కోసం పోయిందేమో, ఇంతకైనా మంచితో వస్తుందేమో అని ఆలోచించాలి కదా. ఏం ఆలోచించకుండా తానే నిర్ణయం తీసేసుకుని ఒత్తిడికి గురయ్యి చనిపోయాడు. ఈ అబ్బాయి చనిపోవడం వల్ల పాపం కట్టుకున్న భార్య కూడా ఆ షాక్ గురై తనకేం చేయాలో తెలియక తను కూడా చచ్చిపోయింది. ఇది సొల్యూషన్ కాదు కదండి. నెక్స్ట్, కెనడాలో ఉద్యోగం చేస్తేనే గొప్ప, అమెరికాలో ఉద్యోగం చేస్తే గొప్ప కాదండి. మనం కష్టపడి ఎక్కడైతే పని చేసామో అదే మన దైవం అనుకోవాలి, మనకి ప్రసాదించిన వరం అనుకోవాలి. ఫ్రెండ్స్, టీ కొట్టి సంపాదించుకున్న వాళ్ళు కూడా బోల్డ్ లక్షలు సంపాదిస్తున్నారండి. తర్వాత అంత ఎందుకంటే లివర్ పోయిన వాళ్ళు కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ
కిడ్నీ పేషెంట్లు కానీ ధైర్యంగా ఉండి నేను నాకు కిడ్నీ పెట్టించుకుంటాను మళ్ళీ బతుకుతాను అనుకుంటున్నారు. అలాగే లివర్ పేషెంట్స్ మళ్ళీ నేను లివర్ ఆపరేషన్ చేయించుకుని బతుకుతానని వాళ్ళు విల్ పవర్ పెంచుకుని బతుకుతున్నారండి. అలాంటిది ఈ అబ్బాయి 80 లక్షల రూపాయల ప్యాకేజ్ తోటి వచ్చినప్పుడు కొద్దో గొప్ప మనీ లేకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు తల్లిదండ్రులకు చెప్పి డాడీ నాకు ఇలా జరిగింది, నేను ఇది కాకుండా నేను ఇంకా మంచి జాబ్ సంపాదిస్తాను, మధ్యలో ఒక 3-4 months గ్యాప్ రావచ్చేమో, కానీ నా తెలివితేటలన్నీ మీకు తెలుసు కదా అని వాళ్ళకి చెప్పొచ్చు కదా. ఏం చెప్పకుండా పాపం ఇప్పుడు పేరెంట్స్ కి ఇలాగా అబ్బాయి చచ్చిపోయాడని తెలిసిన తర్వాత వాళ్ళని ఒక్కసారి ఆలోచించాడు అబ్బాయి, అయ్యో పాపం నేను చచ్చిపోతే మా పేరెంట్స్ నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచారు అని, నేను అసలు కెనడా వచ్చినట్టు కూడా వాళ్ళకి తెలియదు. ఇది వాళ్ళకి నిజంగా అన్నీ షాకే కదండి. అబ్బాయి కెనడా అబ్బాయి బెంగళూరు ఎప్పుడు వచ్చాడు, పెళ్లి ఎప్పుడు జరిగింది, ఎందుకు చచ్చిపోయాడు, ఇవన్నీ వాళ్ళకి షాకే కదా. ఇప్పుడు ఆ వయసులో వాళ్ళకి వయసు బానే ఉంటుంది కదా, ఆ వయసులో ఇంత షాక్ గురి చేయడం కూడా తప్పు కదండి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎంత వరకు దాన్ని తీసుకోగలుగుతారన్నది చాలా కష్టమైన పని మాట. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదైనా ఆవేశపడిపోయి నిర్ణయం తీసుకునే కన్నా పెద్దవాళ్ళు ఒక మాట అయినా సరే వాళ్ళకి గౌరవించి వాళ్ళ సమస్యల్ని చెప్పుకొని ఆ సమస్యకి పరిష్కారం అడిగితేనే కరెక్ట్ సొల్యూషన్ అండి. ఫ్రెండ్స్, నాకు తెలిసి ఏమనుకుంటున్నానంటే పేరెంట్స్ కూడా కొంచెం తప్పు చేస్తున్నారండి. ఎక్కడ తప్పు చేస్తున్నారు మీరు అందరూ అనుకోవచ్చు. వాళ్ళకి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి ఇంకా బ్రెయిన్ ట్యూన్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎలా అంటే నువ్వు తొందరగా ఇంటర్మీడియట్ అయిపోయింగానే ఇంజనీరింగ్ లో చేరిపో, మంచి సీట్ తెచ్చేసుకో, మంచి కాలేజీలో చదివేసే, బాగా చదివేసే, నేను అమెరికా పంపించేస్తాను అని చెప్పడం వల్ల ఓహో అమెరికా పంపించేసి అక్కడ చదువుకుని అక్కడ ఉద్యోగం వస్తేనే గొప్ప అనే ఫీలింగ్ తోటి పిల్లలు ఏమవుతున్నారంటే మానసికంగా అబ్బా ఇండియాలో చదివితే ఉద్యోగం చేస్తారు గొప్ప కాదు, అమెరికాలో సెటిల్ అవుతారు గొప్ప అన్న ఫీలింగ్ ఒక విధంగా పేరెంట్స్ తెప్పిస్తున్నారేమో అనిపిస్తుందండి. అలా కాదు కదా. మనం కష్టపడి చదివి ఎక్కడైనా మంచి జాబ్ వస్తే అదే మన బంగారం అనుకోవాలి. అంతేగాని అమెరికాలో చదివితేనే గొప్ప, అమెరికాలో ఉద్యోగం వస్తే గొప్ప, అమెరికా నుంచి డబ్బులు వస్తేనే గొప్ప అనుకోకూడదు కదండి. ఎక్కడైనా ఎక్కడుండే ఈ విలువ అక్కడే ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం అయితే కొంతవరకు పేరెంట్స్ కూడా మారాలండి. వాళ్ళకి తెలియకుండానే ఒక ప్రెజర్ పెడుతున్నారు పిల్లలకి. అమ్మో నేను అమెరికాలో సెటిల్ అయిపోవాలి, అమెరికాలో ఎంఎస్ చేసేయాలి, లేకపోతే ఎలాగైనా సీట్ తెప్పించేసుకోవాలి, ఎలాగైనా పెద్ద ఉద్యోగం మా ఫ్రెండ్ కన్నా ఎక్కువ సంపాదించేయాలి. ఇలా వాళ్ళకి తెలియకుండానే బ్రెయిన్ ఫాస్ట్ గా పరిగెడుతోంది. ఫాస్ట్ గా నిర్ణయం తీసుకోవడం వల్ల జరిగే పరిణామాలు ఇలాగే ఉంటాయండి. కనుక పిల్లలకి మనం సలహా చెప్పేటప్పుడు బాగా ఆలోచించి, ఫస్ట్ పేరెంట్స్ బాగా ఆలోచించాలి. అలా కాదమ్మా నువ్వు ఫస్ట్ బాగా చదువుకో, ఎక్కడొచ్చినా మంచి జాబ్ రావడం కోరుకోవాలి అని చూరించేస్తుంటే ఈ రోజు ఇన్ని చావులు అవి ఉండేవి కాదని నా ఉద్దేశం ప్రకారం. కొంతవరకు పేరెంట్స్ కూడా మారాలి పిల్లలతో పాటు. మరి మీరేమనుకుంటున్నారు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఫ్రెండ్స్. ఇలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఉద్దేశాలు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పాలి.